ఏమీ లేదండి అని అహంకరిస్తాడు. ఒకడు ఉందని అహంకరిస్తే నాకు ఏ గొడవ లేదండి అంటాడు. ప్రతివాడికి ఆఫీసులో చాలా పనులు ఉన్నాయనుకోండి, నాకు ఏ గొడవ లేదా, ఇదే ఎప్పటికి వెళ్ళిపోవచ్చు, నేను హాయిగా నాది తేలిక సీట్ అని అహంకరిస్తాడు. అహంకరించాలన్న కోరిక ఉండాలి, కానీ అహంకరించడానికి ఒక ప్రత్యేకమైన విభూతి ఉండవలసిన అవసరం లేదు. ఏమీ లేదని కూడా అహంకరించవచ్చు. కాబట్టి ఆ అహంకారమే కొంప ముంచేస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే. మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవ్వదు. మేము అనుమతిస్తే పెడతారు, మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవ్వదు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే భాగవతంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి లోనయ్యారు. ఏదో ప్రణయం, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంతవాసం నుంచి బయటికి వచ్చి ఈ పాటికి ఆయన నేను కనపడలేదని బెంగపెట్టుకొని ఉంటారు అని, ఆయన బెంగ పెట్టుకోవడం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని ఈవిడికి బెంగ కలిగింది. అందుకని ఈవిడ లోపలికి వెళ్ళిపోతుంది. నిత్యానపాయని కదా అమ్మవారు, అలా ఉండాలి. దాంపత్యం అంటే అంతే. అలా ఉంటుందా అండి అనకండి. ఆవిడ అలా ఉంది కాబట్టే మనం ఇలా ఉండాలని మనకి తెలిసింది. మన కోసం ఆవిడ అలా ఉంటుంది. అంతేగాని ఆవిడికి పిచ్చిక్కి అలా ఉంటుందని సిద్ధాంతాలు చెప్పకూడదు. కాబట్టి నిత్యానపాయని ఆ తల్లి లోపలికి వెళ్తోంది. బయటికి రావడం అంటే నీ ఇష్టం, కానీ లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకంది ఆవిడ.